తెలంగాణ రాష్ట్రంలో 1445 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా కాంట్రాక్ట్ ప్రొఫెసర్ని కాంట్రాక్ట్ లెక్చరర్ని మేము రెగ్యులరైజ్ చేస్తాం, రెగ్యులరైజ్ చేసి వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి మరి గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. గతంలో పాలిటెక్నిక్ కాలేజీలలో డిగ్రీ కాలేజీలలో మరి కాంట్రాక్టు లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేశారు. మరి ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో కూడా రెగ్యులరైజ్ చేసిన పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ తెలంగాణలో విషయానికి వస్తే తెలంగాణ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ని ప్రొఫెసర్లని అసిస్టెంట్ ప్రొఫెసర్లందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తారు వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చి మరి వాళ్ళ అధికారంకి వచ్చి సంవత్సరంన్నర గడిచినా కానీ ఇప్పటి వరకు ఈ కాంట్రాక్టు ప్రొఫెసర్ల సమస్య పట్టించుకోలేదంటే ఎంతవరకు సమస్య అని చెప్పి అడుగుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో సమ్మె చేస్తుంటే 6 రోజులుగా సమ్మె చేస్తుంటే మీరు ఏం చేస్తుండ్రు? మరి విద్యార్థుల పరిస్థితి ఏంది? కాలేజీల పరిస్థితి ఏంది? ఇక్కడ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిపార్ట్మెంట్ హెడ్లుగా పనిచేస్తూ హాస్టల్ వార్డెన్లుగా పనిచేస్తూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ మరి చాలా సేవలను వాళ్ళు అందించడం జరుగుతుంది. అసలు కాంట్రాక్టర్ ప్రొఫెసర్ లేకుంటే అసలు యూనివర్సిటీ నడవై ఒక మాట చెప్పాలంటే. కాబట్టి వెంటనే కాంట్రాక్ట్ లెక్చరర్స్ను అసిస్టెంట్ ప్రొఫెసర్లని వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పేసి గౌరవ మందకృష్ణ మాదిగ గారి దృష్టి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడిపించి మరి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము అన్నగారి దృష్టి తీసుకుపోతాం. అదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల భర్తీ విషయానికి వస్తే ఈ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేసిన తర్వాత 1445 మందిని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మిగతా కొత్త వాళ్లకు రిక్రూట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వెంటనే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు రెగ్యులరైజ్ చేసి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి వీరు చేస్తున్న పోరాటానికి ఎంఆర్పిఎస్గా ఎంఎస్పీ పార్టీగా మేము ప్రతి కార్యక్రమంలో మరి సంపూర్ణ మద్దతు తెలుపుతాం. వాళ్ళ క్రియాశీలకంగా పాల్గొంటామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అదే క్రమంలో మరి మీరు అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ యొక్క దీక్షలో కూర్చున్న అక్కలకు అన్నలకు విజ్ఞప్తి చేసి ఏంటంటే ఇది ఒక యజ్ఞంలాగా సీరియస్గా కార్యక్రమాలు తీసుకోవాలి. ఒక దీక్ష అంటే ఇంతమంది కూర్చోవచ్చు, కానీ ఈ ఎంతమంది అయితే మన ప్రొఫెసర్ ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ ప్రొఫెసర్స్ ఉన్నారో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక రోజుకు 20-30 మంది దీక్షలో కూర్చోవాలి. మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమాలు చేయాలి. ఇక్కడ ఉన్న 12 మంది ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ చేయండి, మేము వస్తాం. ఎంపీలు 2 ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయండి, మేము వచ్చి మాట్లాడతాం, మీతో కలిసి వస్తామని చెప్పేసి కోరుతూ వాళ్ళందరూ ఎమ్మెల్యేలను కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ దీక్షలు జరుగుతున్న క్రమంలో ప్రతిరోజు ఒక పార్టీని ప్రతిరోజు ఒక సంఘాన్ని పిలిచి మరి ఒక సంఘీభావం తీసుకోవాల్సిన బాధ్యత మీకు మీద ఉందని చెప్పేసి, ఎందుకంటే ఎవరైతే మన దీక్షకు మద్దతు తెలుపుతారో వాళ్ళు కూడా మీ యొక్క కార్యక్రమాల్లో సీరియస్గా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని సంఘాలని, అన్ని కుల సంఘాలని, ప్రజా సంఘాలని, అన్ని రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కోరుతూ నేను ఇంత ముగిస్తున్నా.